హలో లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంటి మీ ఆయన నా గురించి ఏదో చరిత్ర రాసి ఫైల్ తయారు చేశాడంట? అది తెచ్చి పెట్టరే. ఏం ఫైలు? నాకేం తెలీదు. మరీ అంత నంగనాచి పోజు పెట్టబాక. ఏమ్మా, నోట్లో వేలెడితే కొరగలవా? లేక నా చెవులో ఏమైనా బీడి ముక్క కనపడుతుందా? డాక్టరా ఓకే, కొంచెం తప్పు. అర్జెంటుగా ఆ ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉండదు. నిజంగా నాకేం తెలీదు. ఆ ఫైల్ గురించి నాకేమీ తెలీదు. మా ఆయన కూడా ఇంట్లో లేరు. రేయ్, గంట నొక్కాడు, హస్బెండ్ అనుకుంటా. ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి? ఏమిటి అడావుడి? అది వాళ్ళు ఏమిటా కంగారు? వాళ్ళు ఏం జరిగింది? అది ఏమిటా దౌర్జన్యం? ఎవరు? హలో, నువ్వా? నేనే. ఏంటి గురు, పెన్నులో ఇంకుంది కదా అని, బుర్రలో గుజ్జుంది కదా అని నా గురించి తెగ వాకప్పు చేసేసి చరిత్రలు రాసి పత్రికల వాళ్ళకి మ్యాటర్ సప్లై చేస్తున్నావంట. అయినా నీకు నేనేం అపకారం చేశాను గురు? అన్యాయంగా నన్ను పబ్లిక్ లోకి ఈడుస్తున్నావు. ఒక మనిషి నడిపదాల్లో దారుణంగా హత్య చేయడం అన్యాయం కదా? అది నీకు అన్యాయం చేసినట్టు అవుతాయా? ఆ సచ్చినోడు నా శత్రువు. నా శాండాలపు చరిత్ర అంతా ఫోటోలు తీసి పార్లమెంట్ లో అప్పచెబుతాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటేను నా ఫోటోలు నాకు ఇచ్చేయి అని అడ్డు తగిలాను. అన్నాడు, మర్డర్ చేయించేసుకున్నాడు. అయినా సచ్చినోడు సైలెన్స్ గానే ఉన్నాడు, మర్డర్ చేయించడం నేను సైలెన్స్ గానే ఉన్నాను. మధ్యలో నీ మొగుడికి ఎందుకమ్మా ఈ న్యూసెన్స్? షటప్! నువ్వు చేయించిన అరాచకాలన్నీ సాక్ష్యాలతో సహా సేకరించాను. ఆ ఫైల్ పత్రికలు వాళ్ళకి ఇస్తాను. పోలీసులు ప్రభుత్వం నిన్నేం చేయలేకపోయినా నీకు ప్రజల గుణపాఠం చెబుతారు. అదండమైన గొడవ. రే, శత్రువు కూడా లేదని చెప్పేటాడు. ధర్మప్రభులు ఉండబట్టే ధర్మదేవత సింగిల్ లెగ్ మీద కొంటుకుంటూ నడుస్తుంది. నా ఫైల్ నాకు ఇచ్చేవి. ఇవ్వను. నీలాంటి నీచుడు చరిత్ర పత్రిక ఎక్కించేంత వరకు నేను నిద్రపోను. మీకు దండం పెడతాను, వదిలేయండి. నువ్వు ఉండవమ్మా. ఆడ కూతురు దండం పెడతాంటే నాకు గుండె ఆడిపోతే. రే, ఆడవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మన ఎతకమంటే ఏం బాగుంటది? మీరు ఎత్తుకోండి. సార్, ఫైల్ దొరికింది. అమ్మ దొంగ, నీ దగ్గర చాలా పనితనం ఉందిరా. పెద్ద ఫైలే తయారు చేశావు. అదిరా, టైం 7:30 అయింది, వచ్చి వెళ్ళిపోయింది, ఫైల్ దొరికింది. వస్తా గురు. సారీ గురు, ఫైల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను కానీ మ్యాటర్ అంతా నీ బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయింది కదా. లీక్ అయిందనుకో, నా పొజిషన్ ఈక్ అయిపోద్ది. బాబ్బా, నీ బ్రెయిన్ తీసుకెళ్ళిపోతాను రా. ఆయన పొరపాటు చేశారు, ఇంకెప్పుడు పొరపాటు చేయరు. ఆయన వదిలేయండి, మీకు దండం పెడతాను. ఆయన వదిలేయండి. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. కోట్లింగం సార్, ఆ రసూలు పండ్ల దుకాణం వాడు పళ్ళు పంపించడం మానేసాడేంటి?
రేపటి నుంచి మర్యాదగా పంపించమాను, లేకపోతే వాడు పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పు. ఓకే సార్. ఏంటా నీ ప్రాబ్లం? సార్ మా ఫాదర్ మర్డర్ గురించి ఎంక్వైరీ చేయమని. అరే రే రాములన్నా, నమస్తే నమస్తే. అన్నకి పైసలు పంపించుండు. దేనికి? తెల్వద్, నిన్ను ఇంటికి రమ్మన్నాడు సాయంత్రం. వస్తా. ఉండు, చాయ్ తాగిపో. ఇది చాయ్ తాగేటేమా? ఏంటయ్యా నీ గొడవ? అదే సార్ మా ఫాదర్ మర్డర్ కేసు. హలో, చెప్పు. పార్టీయా? 15 నిమిషాలు, 15 మినిట్స్లో వచ్చేస్తాను చెప్పు. ఓకే సార్ నేను చెప్పేది కొంచెం. సార్ నేను బయటకు వెళ్తున్నాను, స్టేషన్ జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఇన్స్పెక్టర్, నేను వచ్చి గంట సేపు అయింది. మా ఫాదర్ మర్డర్ కేసు ఏం చేశారు? ఏంటి ఫాదర్ డెత్ ఎఫ్ఐఆర్ అంతేనా? ఎంక్వైరీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఇడియట్. వెళ్ళిన పనేమైంది? ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటా అన్నారు. మనకున్న బాధ వాళ్ళకెందుకుంటుంది? వాళ్ళు రొటీన్ గానే ఆలోచిస్తారు. అమ్మకి ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే నిరుత్సాహపడితే ఎలా? ప్రొద్దుటి నుంచి అమ్మేం తీసుకోలేదు, నువ్వైనా చెప్పు. మనల్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయారా మీ నాన్న. ఆ భగవంతుడు మనకి ఎందుకు ఇంత అన్యాయం చేశాడు? ఆయన తెలిసి తెలిసి ఎవరికి ఏ అపకారము చేయలేదు, మనల్ని నడి సముద్రంలో ముంచాడు రా దేవుడు. అమ్మా రామ్మా, బొంచెత్తు గాని నా కోసం అమ్మా. ముందు మనీ బ్యాగ్ తో పరిగెత్తుకొస్తున్నాడంటే ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. వెనక పరిగెత్తుకొస్తున్న వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు అయి ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి గోల్డెన్ ఛాన్స్. నా డబ్బు, నా డబ్బు. దొంగతనం చేసిన చాలక అబద్ధాలు కూడా. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన చాలరా. పోలీసులు లాఠీతో కోటింగ్ ఇస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. పోలీస్ పోలీస్. దొంగనే వాడు దొంగతనం చేసి పరిగెడుతుంటే జనం వెంటబడి పట్టుకోండి అని పరిగెడతారు. ఇక డబ్బు గలవాడు భయపడి పరిగెడుతుంటే దొంగలు వెనకబడి పట్టుకోండి నన్ను పల్టీ కొట్టిస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఎస్ఐ గారిని రమ్మంటున్నారు. సంఘ సేవ చేస్తే కూడా జైల్లో పెడతారని నేను ఊహించలేదు చెల్లి. చాలే. హాయ్ కామో. మీరిక్కడ? అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా. మే ఐ హెల్ప్? అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను తర్వాత ప్రశాంత వస్తాను. తప్పకుండా వెళ్ళమ్మా, నువ్వు ఉంటే సంఘ సేవలో నాకు టెన్షనే. హలో, మే ఐ హెల్ప్ యూ? అదేంటి సార్, కేసు పెట్టి 1 వారం అయింది, ఇంతవరకు మీరే యాక్షన్ తీసుకోలేదు. హంతకుడు ఎవరో తెలిసి కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? లచ్చన్న మీద. లచ్చన్న? రాచకొండ లచ్చన్న? సాక్ష్యం ఏమైనా ఉందా? మా అమ్మ చెల్లి కళ్ళారా చూశారు. ఆహా, అంటే మీ అమ్మ చెల్లి ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయాలా? వేరే ఎంక్వైరీ ఏమి చేయక్కర్లేదా? ఏయ్ బావయ్య, జరిగిన హత్యకు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు. అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే అయితే వాళ్లే నీ తండ్రిని చంపలేదని గ్యారంటీ ఏమిటి? ఈ కేసు మాఫీ చేయడానికి లచ్చన్న దగ్గర లంచం తీసుకోలేదని గ్యారంటీ ఏంటి? డోంట్ టాక్ రబ్బిష్. చూడు మిస్టర్, పోలీసులంటే పొగరబోతులు కాదు, ప్రొటెక్టర్స్. కళ్ళు తెరిచి నిజం తెలుసుకుని కాపాడడం నేర్చుకో. నీ నీతులు వినడానికి కాదు మేము కాకి బట్టలు వేసుకున్నది. ఎస్ఐ గారు మీరే అనవసరంగా గొడవ పడుతున్నారు. ఏం పని నీకు? నీ పని అయిపోయిందిగా, వెళ్ళి బయటికి వెళ్ళా. అట్టమైన వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆవిడ నా కాబోయే భార్య. మిస్టర్ ఎస్ఐ, లచ్చన్న లాంటి నీచుల దగ్గర ఎంగిలి మాంసం ముక్కలు తిని కండలు పెంచిన నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండడం పోలీసులకే అవమానం. నువ్వు ఒక్కడివే మొత్తం డిపార్ట్మెంట్ అనుకోకు. నీ పైన కూడా ఇంకా అధికారులున్నారు. వాళ్ళ ముందు నీ నిజస్వరూపం బయట పెడతా. కాబడ్డా
కావాలమ్మా? ఏముంది సార్ వేడిగా? సార్ నన్నే ఇడ్లీ వడ దోశ పెసరట్టు మినపట్టు మిరపకాయ బజ్జాయి ఇంకా పూరి కూర ఉంది, పుణుకులు కూడా ఉన్నాయి. ఇంకా వేడిగా? పొయ్యిలో బొగ్గులు ఉన్నాయి, పొయ్యి మీద డేగిశాలున్నాయి. అంతేనా? ఇంకేమి లేదా మీ హోటల్లో వేడిగా? ఉందమ్మా, నా బ్రెయిన్ ఉంది. మీతో మాట్లాడేది కూడా రోస్ట్ అయిపోయింది. అదే పట్రా. సార్ మీరైనా చెప్పండి సార్. ఎందుకు అతను బ్రెయిన్ తింటున్నావు? నువ్వు వెళ్ళి 2 ఐస్ క్రీమ్ పట్టరా. థ్యాంక్స్ సార్. అమ్మయ్యా, ఇప్పటికైనా ఈ లోకంలోకి వచ్చావు. లేకపోతే వాడిని లోకం నుండే పంపించేలా ఉన్నావు. మరేం చేయమంటావు? నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే నువ్వేమో సీరియస్ గా మాట్లాడుకుంటూ కూర్చున్నావు. ఆటో వచ్చి లారీని గుద్దినా, లారీ వెళ్లి ఆటోని గుద్దినా ఆటోమేటిక్ గా నష్టపోయేది ఆటోయే. ఏమంటావు? ఏంటి సార్ మీరు చెప్పేది? అబ్బా, డైరెక్ట్ గా చెప్పేస్తున్నానయ్యా. లచ్చన్న మీద మా డిపార్ట్మెంట్కి వచ్చిన మర్డర్ కేసుల్లో మీ నాన్నది ఎందుకులే. ఇదిగో, అతనితో గొడవ పెట్టుకుని నువ్వేమీ సాధించలేవు గాని నీ మంచి కోసమే చెప్తున్నాను. కేసు విత్డ్రా చేసుకో. సార్ చూడు బాబు, చచ్చిపోయిన మీ నాన్న ఎలాగూ తిరిగిరాడు. బ్రతుకున్న మీరైనా హాయిగా ఉండండి. కాకి బట్టలేసుకుని లా అండ్ ఆర్డర్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? ఆ కాకి బట్టలు నేర్పిన అనుభవంతోనే చెప్తున్నాను. లచ్చన్న సంగతి మర్చిపో. దుష్టుల్ని శిక్షిస్తాం, సామాన్యుల్ని రక్షిస్తామని పేపర్లో స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ డిపార్ట్మెంట్. కానీ నిజానికి దుష్టులకే రక్షణ కల్పిస్తున్నారు మీరు. లచ్చన్న నేరస్తుడని ఏ పోలీస్ స్టేషన్ కోర్టు ఇంతవరకు రుజువు చేయలేదు. అందుచేత లచ్చన్న మా దృష్టిలో మంచివాడే. అయినా మనకి మధ్యలో గొడవలు ఎందుకయ్యా? హాయిగా కేసు విత్డ్రా చేసుకో, మంచిది. మీ నాన్న కూడా ఇలాగే. ఆ సీఐ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఏమయ్యాడు? ఈ కేసు నొక్కేయడానికి మీరు లంచం ఎంత తీసుకున్నారు? మిస్టర్, ఏమిటి నువ్వు మాట్లాడేది? మీ ఎస్ఐ కూడా ఇంతే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. యూ షట్ అప్. డోంట్ షౌట్. ప్రజారక్షణ కోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తామని పత్రికల్లో బాకాలు కొట్టుకోవడం కాదు, ప్రాక్టికల్ గా చేయడం నేర్చుకోండి. నా సమస్య ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. మీ ఉచిత సలహాకు థ్యాంక్స్. నిజం సార్, లచ్చనే చేశాడు. ఏవయ్యా, ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? లచ్చన్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన శాంతమూర్తి, పరమసాత్వికుడు. ఆయన హత్య చేశారంటే ఎలా నమ్మమంటావు? ఎవరు నమ్మరు. నమ్మరు సార్, మీరు నమ్మరు. నెత్తురుతో తడిసిన ఒక నిజాన్ని మీరు నమ్మరు. తెలుపు ముసుగేసిన 1,00,000 అబద్ధాలని మీరు నమ్ముతారు, నమ్మిస్తారు, ప్రచారం చేస్తారు. ప్రజాప్రతినిధులు సార్ మీరు. చూడు మిస్టర్, తండ్రి పోయిన బాధలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదన్నమాట. తెలుసు సార్. హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నాను. చూడు బాబు, నిన్ను కాదంటే నాకు పోయేవి మీ 4 ఓట్లే. మరి ఆ లచ్చన్నని కాదన్నాననుకో, అసలు ఈ పదవే ఉండదు. ఏది బెటర్ అంటావు? శవాల మీద కూడా ఓట్ల బేరం ఆడుకునే నీలాంటి వాడున్నంత వరకు సామాన్యుడికి న్యాయం జరగదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి నీ ఇల్లు కాదు. ఇన్స్పెక్టర్, టేక్ దిస్ ఫెలో అవుట్. గెట్ అవుట్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. మంత్రి, న్యాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చే ప్రాధేయపడే వాడికి ఇదేనా మీరిచ్చే బహుమానం? మీ జాతకాన్ని తిరగరాసే పిచ్చి ఓటర్కి ఇదేనా మీ జవాబు? బాగుందిరా మీ చట్టం, చాలా బాగుందిరా మీ న్యాయం. చట్టం, న్యాయం, వాటిని మెళ్ళో దండలుగా వేసుకుని ఎందుకు ఆ ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు చేస్తారు? మీరు ఆ రాజకీయ నాయకులు ఆ గుండాలకి బానిసలరా. వాళ్ళిచ్చే లంచాలకి దాసులరా మీరు, దాసులరా మీరు. ప్రజల్ని, చట్టాన్ని రక్షించాల్సిన కాకి బట్టలు వాటిని నాశనం చేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి. చేసుకోండి, ఇంకా చేసుకోండి. మీ ప్రతాపం, మీ జులుం ఇదిగో ఇలాంటి పేదవాళ్ళని, బలహీనుల్ని హింసించడానికి మాత్రమేరా? న్యాయం అడిగే నాలాంటి వాళ్ళ చేతులకు బేడీలు వేయండి. అన్యాయాలు, అక్రమాలు చేసే వాళ్ళ కాళ్ళకి సలాములు కొట్టండి రా, సలాములు కొట్టండి. తొత్తులరా మీరు, తొత్తులరా మీరు. ఇన్స్పెక్టర్, తోకాడించుకుంటూ వాళ్ళ ఇంటి ముందు తిరగండి రా. బిస్కెట్లు ఇస్తారా మీకు, ఆ బిస్కెట్లు తినండి. గవర్నమెంట్ నుంచి మెడల్స్ ఇప్పిస్తారా మీకు, పెద్దగా ఫ్రేమ్ చేయించుకుని నెత్తిని పెట్టుకోండి మీ నెత్తి మీద. అయ్యో, తమరేంది సార్ ఇది? కాకితో కబురు చేస్తే నేనే వచ్చాను కదా. అయ్యయ్యో, ఎంత మాట సార్. నేనంత విశ్వాసఘాతకుణ్ణి కాదు. తమరు లేకపోతే నాకు ఈ పదవి, హోదా, అంతస్తు ఇవన్నీ నాకెక్కడివి సార్. సార్లేబోరు కావాయా? నేను దండం పెట్టింది నీకు కాదు, నీ పోస్ట్ కి. కాకితోనో పిచ్చుకుతోనో కబురు చేస్తే నేనే వచ్చాను కదండి.
అన్నది నీ మీద భక్తితో కాదు, నీ సీటు మీద భక్తితో. నాకు ఆ మాత్రం తెలియదు. ఏంటయ్యా నీకు తెలిసిన గోంగూర? ఎవడన్నా నిన్ను ఈ పాయింట్ లో చూస్తే నాకు ఎంత మైనస్. 7 కోట్ల ఆంధ్రులకు హోమ్ మినిస్టర్ లచ్చన్నింటికి వచ్చాడని పేపర్లో వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలో నీ బొమ్మ బదులు నా బొమ్మ గుర్తారు. అది కాదు. అలా కుర్సీ విలువ కాపాడుకుని చేతకానుడు నువ్వే మినిస్టర్వే. క్షమించండి సార్, నా విలువ కన్నా నాకు మీ విలువే ముఖ్యం. నాకేదో ప్రమాదం జరుగుతుందని మీకు ప్రమాదం జరగబోతూ ఉంటే చూస్తూ సైలెంట్ గా ఎలా ఉండగలను సార్? ఏంటి ప్రమాదమా? నాకా? ఎవడండి ఈ రాచకొండ లచ్చన్న ఎడం చేతి మీద ఏకపేకాలంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొంది ఉండాలి. అయ్యా, మీరు చంపిన రాజశేఖరం కొడుకు ప్రశాంత్ అలాంటి వరాలు ఏమన్నా పొందాడేమోనని భయంగా ఉంది. వాడి స్పీడ్ చూస్తూ ఉంటే అసెంబ్లీ లెవెల్లో పెద్ద గొడవలు తీసేలా ఉన్నాడు. స్పీడ్ ఎక్కువైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఏడు ఎక్కువైతే ఐస్ కూలర్లు ఉంటాయి. ఈ రాచకొండ లచ్చనతో ఎవ్వరం అంటే గచ్చకాలాట కాదురా. ఇక్కడ చిటికేశానంటే అక్కడ పుచ్చలెగిరిపోతాయి. ఎట్టగొచ్చావు కదా, లోపల పోయి శాద్ తీర్చుకో. ఓకే సార్. బాబు బాబు, ఆ హోమ్ మినిస్టర్ తో నీ బడాచూరు భావతం చూస్తా ఉంటే దిక్కు దివాణం లేకుండా గ్యారంటీగా ఏ సెంటర్ జైల్లోనో ఊసలు లెక్కట్టే యోగం నీకుందనిపిస్తుంది బావా. ఏంటమ్మా అంత బిత్తర చూపులు చూస్తున్నావు? ఎరా ఏమన్నా అన్నారా? అనే ఉంటారు. అలే లచ్చన్న, రాచకొండ లచ్చన్న, నీకేదో అన్యాయం చేద్దామని అపకారం చేద్దామని రాలేదమ్మా. నీ వల్ల ఉపకారం పొందుదామని వచ్చాను. నీ ఆయన్ని మర్డర్ చేయటం నువ్వు కళ్ళారా చూసావు గనక నువ్వు కేసు పెడతంలో ధర్మం ఉందమ్మా. మరి ప్రశాంతంగా బతికే మీ ప్రశాంత్ బాబుకి గొడవలన్నీ ఎందుకు చెప్పు? పోలీసు వాళ్ళకి, ఆఫీసర్లకి, మంత్రులకి మతులు పోయిట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ నీకు అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు మనమందరం చల్లగా ఉండాలి అంటే మీరు నేను ఓ ఒప్పందానికి రావటం మంచిది. అందుకే దేవుడు మెచ్చే న్యాయం చెబుతున్నా. ఓ తెల్ల కాగితం మీద చిన్న సంతకం పెట్టేయమ్మా. ఏమైనా శేఖరం గారు పూర్తిగా ధర్మప్రభువులు రా, అందుకే పూర్తిగా పోయాడు. మరి ఈవిడ ఏమ్మా సంతకం పెట్టవా? యారా ఆవిడ సంతకం పెట్టట్లేదని మీరు నిరాశపడిపోట్లా? పాపా, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఈ కాగితం మీద మీ అమ్మగారితో సంతకం పెట్టించు, లేకపోతే నేను నిన్ను రేపు చేసేసుకుంటా. పాప కదా, ఒక్కసారి రేపు చేసుకున్నామా? ఆపండి. అది టైం 10:30 అయింది, రావుకాలం వెళ్ళిపోయింది. అందుకే ముసలి సంతకం పెట్టేసింది, మన పని అయిపోయింది. అదండ్రా. ఉండలేవరా? మీ నాన్నగారిని పట్టును పెట్టుకున్న దుర్మార్గులే ఈ బీపత్సం అంతా చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. మీ ఇద్దరు దక్కితే నాకంతే చాలు.
వెళ్ళిపోదండ్రా. దీన్ని ఒంటరిగా ఇంట్లో పెట్టుకుని నేను ఉండలేనురా. వాళ్ళు దీన్ని ఏదైనా చేసేస్తారని భయంగా ఉంది. వెళ్ళిపోదాం. ఎవరాది పిచ్చుకోక గడిచిన వాళ్ళ నా కోట ముందు అరుస్తున్నాడు? టైం బాగుంది కదా అని పులి దగ్గరికి వెళ్ళి పులి పులి ముద్దెట్టవా అంటే ఊరుకుంటదా? నువ్వెవడ కొంప నిప్పెట్టుంటావు, ఆడొచ్చి చిందులు దొక్కుతున్నాడు. మైనస్ మాటలు మాట్లాడేమంటే నా కొడక మడ్రైపోతావు. ఆడవాళ్ళని బెదిరించడం మగతనం కాదురా. గెలికి పిల్లలారా, ఆ ఫేస్ గ్లామర్ చూసారా? తల్ల 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 తల్లమని ఎట్ట మెరిసిపోతుందో. గేటు దాటి కాంపౌండ్ లో అడుగు పెట్టి సరాసరి సింహద్వారం దాకా సర్ర 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 సర్రమనుకుంటూ రాకెట్లా దూసుకుంటూ వచ్చి తొండ గొట్టి సింహనాదం చేస్తున్నాడంటే ఈ ఫేసు క్లాస్ 4 ఫేసులు లెక్క చేసే ఫేస్ కాదు, క్లాస్ 1 ఫేస్ తో ఢీకునే ఫేస్ అన్నమాట. ఆహా, గొప్ప గ్లామర్ ఫేసు. రే లచ్చన్న, నీ దగ్గర నోట్ల కట్టలున్నాయని, నీ చేతి కింద ఊర కుక్కలున్నాయని రెచ్చిపోకు. నా తండ్రిని చంపిన నిన్ను వదిలిపెట్టనురా. నీ అంతం చూస్తాను. తగ్గో తగ్గో తగ్గవయ్యా. నీ కండబలం సో చేసుకోవాలని నీకంత సింహ 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 సింహలాడుతుంటే బాక్సింగ్ పోటీ ఏర్పాటు చేస్తా. అంతేగాని నీ లుక్ ఇక్కడ దాకా పాకిందంటే నీ షేపులు మారిపోతాయి. ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిటికేశాడంటే గోల్కొండ కిల్లలో రీసౌండింగ్ ఇవ్వాలా? నీ చిటికలకి రీసౌండ్లకి బెదిరిపోవడానికి నేనేం చేతకాని వాడిని కాదురా. నీ గడ్డం తిరిగిన అందరినీ నరికి పారేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరు గాజులు తొడుక్కోలేదు. భలే గుర్తు చేసావయ్యా. నాతో గాజులు దొరికించుకున్న వాళ్ళని, నా చెప్పులు తుడిచిన వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టారా కన్నా? కానిస్టేబుల్ కనకయ్య దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ ఓబులై దాకా నేను వాయించే మ్యూజిక్ కి డాన్సింగ్ చేయాల్సిన వాళ్ళే. అన్నట్టు మీ నాన్న పేరు ఏంటన్నావు? రాజశేఖరం. పేపర్లో ప్రజా సమస్యల గురించి చిన్న చిన్న వార్తలు వేసుకుంటూ కాళ్ళ మీద కాలు వేసుకుని హాయిగా బతకాల్సినాడు. అనవసరంగా ఈ రాచకొండతో పెట్టుకున్నాడు, కీర్తిశేషుడైపోయాడు. ఆయన ఆత్మకి శాంతి జరగాలి అంటే నువ్వు ఒక మంచి పిల్లని సెలెక్ట్ చేసుకుని దాంతో డూయట్లు పాడుకుంటూ స్టెప్పులు వేసుకో. అంతేకాని నాతో పెట్టుకోబోక, ఫీజులు మాడిపోతాయి. ఫ్యూజులు మాడిపోయేది నాకు కాదురా, నీకు. నీ చేత, నీ తొత్తుల చేత గ్రూప్ డాన్స్, బ్రేక్ డాన్స్ ఆడిస్తాను. ఏంట్రా ఇది కన్నా? జూయట్లు పాడుగారా బాబు అంటే బ్రేక్ డాన్సులు, ట్విస్ట్ డాన్సులు చిందులు దక్కావు. ఇప్పుడు ఏమైంది?
చిటిక వేయకుండానే ఏలాడబడిపోయావు. రే రంగా సార్, ఈ బాడీని జమీస్తాన్పూర్కి పక్కన కబరస్థానికి కొంచెం అటో ఇటో పడేసినారా. జనం చూస్తే కాస్త మోసుకున్నా మోసుకెళ్తారు. ఓ కూల్ డ్రింక్ నీకు సాయం నేను చేస్తాను. హలో, గాలి ఎక్కువై నీ ట్యూబ్ ఫట్ మంది చూసుకో. పట్టమన్నది నా సైకిల్ కాదు, నీ ట్యూబే. కండలు తిరిగిన ఆ చేతులు, ఎత్తుగా ఉన్న ఆ భుజాలు, వెడల్పైన ఆ ఛాతీ, ఎంత అందంగా ఉన్నాడో. మన్మధుడిలా ఉంటాడు. అతను నా కామో, నా సొంతం. అతను ఆ ఆటో నా ప్రాపర్టీ. వాటిని అలా వంకర చూపులు చూస్తావా? ఉండు, మీ ఆయన క్యాంప్ నుంచి వచ్చాక చెప్తాను. చూశానే కానీ ఏమన్నా చేశానా? నీది నీ దగ్గరే ఉంచుకో. హాయ్ కామో. కామో, ఆటో కడుగుతున్నావా? కాదు, ఆవుని కడుగుతున్నాను. కర్మ, అన్నా చెల్లి దొందు. అది సరే గాని నువ్విలా కండలు ప్రదర్శిస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. దిష్టి కొట్టేస్తారు చుట్టుపక్కల చుప్పన తోళ్ళు. నువ్వు నా ఒక్కదానికే అలా కనిపించాలి. మరిద్దరం పెళ్లి చేసుకుందావా? ఏమైంది నీకు? నువ్వు ఆటో కడుగుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మొదలెట్టావా అందం గురించి నీ వర్ణన. ఇక నీకు బ్రేక్ వేయడం కష్టం. ఏమిటి స్టార్టింగ్ ట్రబులా? ఆయిల్ మార్చలేదా? ఆయిల్ కి నీకు వద్దన్నం. వెళ్ళరా. నా బాకీ తీర్చేస్తే వెళ్తాను. బాకీయా? ఉండిస్తాను. అయ్యయ్యో, వర్షం పడుతున్నట్టుంది. లేక పెరట్లో ఎప్పడాలు ఒడియాలున్నాయి చూడమ్మా. వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జల్లు. ఇట ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారే, తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా. అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి. ఏమిటి వాడికి నేను చెప్పడమా? సరిపోయిందమ్మా. మీరు తెలుసుకోండి పోండి. తేల్చుకుంటా. అందరి ముందు మీ అబ్బాయి చేత ఐ లవ్ యూ అనిపించుకొని తొందరలోనే తాళి కట్టించుకుంటా. హాయ్ ప్రశాంత్. హాయ్ డేవిడ్. చాలా కాలమైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బానే ఉన్నానురా. నేను నా ఆటో. అవును, నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా? నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా? రే, నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చురా. నాతో రాకూడదు? రాజాలాంటి లైఫ్ చూపిస్తాను. థ్యాంక్స్. డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా, సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప. నన్ను ఇలా ఉండేవు. కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా, అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను. ఆటో కోటికొస్తా. కూర్చోండి. వస్తానరా. ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కమ్. ఓకే. పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా, మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు. అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే సరిపోసు అని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది? నో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి. అందుకే
మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. మరి అబ్బాయి ఎవరు? నీ తోటి కార్మికుడు ప్రశాంత్. అయ్యో, అదిగో వస్తున్నాడు. ఎరా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఏం చేయటం ఏమిట్రా? ఒక ఆడదాన్ని అమాయకురాల్ని కూడా దిప్పుకొని మోసం చేస్తావా? మోసమా? నేనా? అవును నువ్వే. లేకపోతే మా అందరి ముందు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకో, ఐ లవ్ యూ అని చెప్పు. బాగుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. నువ్వా? ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాలి, అంతే కదా? అలాగే అలాగే చెప్తాను. కానీ ఆ అమ్మాయికి నేను ఒకటి బాకీ ఉన్నాను, కావాలంటే అడగండి. ఏమా? ఉన్నాడండి. అయితే ఏనే ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా. దా, నీది నీకు ఇచ్చేస్తా. దా, దా. అమ్మో,